హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, నిన్నటి ఎపిసోడ్ గురించి మనం యాక్చువల్‌గా వీడియో చేయలేదు. కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్‌తో చేయలేదు. ఇప్పుడు చేద్దాం దాని గురించి. అంటే టోటల్ రివ్యూ అని కాదు. నాకు కొన్ని పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేస్తా. సో, దీని తర్వాతకి నేను చెప్పింది కరెక్టా కాదో అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్పెషల్లీ మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది మణికంఠ స్టార్టింగ్‌లో ఎమోషనల్ కిడ్. సో, ఎమోషనల్ సెంటిమెంట్ మనకు క్రియేట్ చేసేసి ఆటోమేటిక్‌గా ఈ ఓటింగ్ అనేది గెయిన్ చేసుకుంటాడని చెప్పేసి చాలా రకాలుగా ఫస్ట్ వీక్ అయితే తన గురించి అనుకున్నాము. కాకపోతే నిన్న ఎపిసోడ్ చూసినాక నాకనిపించింది, ఎమోషన్ అనేది తన పాత దాన్ని డిపెండ్ చేసుకొని వాటిని మనోడు మొత్తం రివైండ్ అయిపోయినట్ట నామినేషన్స్‌లో. సో, బాధపడాడు. బట్ అయన్నీ పక్కన పెట్టేసి అయితే గేమ్ ఆడుతుండు. గేమ్‌లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తుండు. సేమ్ టైమ్ వచ్చేసి కూడా ఫన్ అయితే నాకైతే నిన్న చాలా నచ్చింది ఎపిసోడ్. ఎస్పెషల్లీ మణికంఠ నిఖిల్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. వాళ్ళ మధ్యలో వచ్చేసి ఉండే కదా! అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. మెయిన్‌లీ ఎందుకు వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంకోటి సంచలక్‌గా యష్మి ఫెయిల్ అయిందయితే నాకు అనిపించిందనమాట. సో, అంటే సంచలక్ అంటే ఏది పడితే ఆ డెసిషన్ తీసుకోవచ్చు. అంటే వన్స్ బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టిన తర్వాతకి సో, అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది సంచలక్ డిసైడ్ చేస్తాడు. ఒక్కోసారి సంచలక్ డిసిషన్ ఫైనల్ ఉంటది. బట్ బిఫోర్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు సంచలక్ అయితే ఏ రూల్స్ పెడతాడో, అంటే బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ కాకుండా వీళ్ళకి కొంచెం ఏమైనా ఇంకా డౌట్ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పే ఆన్సర్‌ని బట్టి సంచలక్ అయితే ఏ విధంగా ఇక్కడ గేమ్స్‌ని అంటే రూల్స్‌ని డిసైడ్ చేసారో దాని బేస్ మీద ఆడతారు. సో, అదే విధంగా ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో గేమ్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు, సో, ఆ పార్టిసిపెంట్స్ ఈ సంచాలక్ చెప్పినట్టే వాళ్ళు డెసిషన్ బేస్ చేసుకొని ఉంటారు కాబట్టి, సో, సంచాలక్ ముందు ఏమైతే డెసిషన్ చెప్పిండో దాన్ని బట్టి మళ్ళీ తర్వాతకి వీళ్ళు జడ్జ్‌మెంట్ కూడా చేయాలన్నమాట. సో, డెసిషన్ అక్కడ మెన్షన్ చేయాలి. ఏమనిపించింది? తను ముందైతే గేమ్‌కి ముందు ఏమైతే మాటలు చెప్పిండో, దాని ప్రకారము సంచాలక్ మళ్ళా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. బట్ నిన్నటి టాస్క్‌లో నాకనిపించింది సంచాలక్ అయితే ఫెయిల్ అయితే అనిపించిందనమాట. మరి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకొకటి సో, మీకు లాస్ట్ నామినేషన్స్‌లో మీకనిపించింది గదా! సో, క్లాన్ గురించి క్లాన్ చీఫ్ అన్నా, చీఫ్ క్లాన్ అన్నా కూడా అంతా ఒకటే. సో, యాస్ ఎ కంటెస్టెంట్ అయినా నువ్వు క్లాన్ మెంబర్ కాబట్టి నీకు ఏదైనా ఎమోషన్ అనిపించినప్పుడు సో, నువ్వు ఖచ్చితంగా క్లాన్ ఉన్న చీఫ్‌కి చెప్పుకోవాలి. సో, క్లాన్ చీఫ్ మాట నువ్వు జవదాటొద్దన్నట్టు కొన్ని డైలాగ్స్ అయితే పెద్ద పెద్ద డైలాగులైతే సోనియా మాట్లాడిందనమాట. సో, మరి అదే సోనియా ఇప్పుడు వచ్చేసరికి తన చీఫ్ చెప్పిన మాటలు కొన్ని తనకు నచ్చలేదు. ఇది మా పర్సనల్ అని చెప్పేసి మాట్లాడింది. మరి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొకటి సోనియా గురించి టాపిక్‌లోనే వస్తది. ఎస్పెషల్‌గా నిఖిల్ అయితే మనోడు పాపం ఒక పువ్వు ఫ్లవర్ అయిపోయాడనమాట మొత్తానికి. పువ్వు అంటే కొంచెం వేరే విధంగా ఉంటది గానీ ఫ్లవర్ అయితే అయిపోయిండు. మరి ఏ విధంగా ఫ్లవర్ అయిపోయాడని కూడా మనం మాట్లాడుకుందాం. సో, మీ అందరికి తెలుసు లాస్ట్ ఎపిసోడ్‌లో అంతకుముందుకు వీళ్ళందరికీ రేషన్ మొత్తం స్టోర్‌లో పెట్టమని చెప్పేసినంక అందరూ కొద్దిగా మళ్ళీ టైమ్ ఇచ్చి మొత్తం తినమని చెప్పిండు. సో, ఈసారి ఏందంటే రేషన్ అనేది వీళ్ళు గెలుచుకోవాలి. అన్‌లిమిటెడ్ రేషన్. ఇక్కడ అంతకుముందుకు సీజన్‌లో లిమిటెడ్‌గా ఉన్నాయన్నమాట. సో, ఫుడ్ ఏమి ఇచ్చినా కూడా ఫ్రూట్స్ అయినా, ఆయిల్ అయినా, లైక్ ఆటా అయినా ఏదైనా కూడా ఒక లిమిట్ లెక్క ఉండే. బట్ ఈ సీజన్‌లో చెప్పిండు బిగ్ బాస్ అన్‌లిమిటెడ్ ఏదైనా కూడా అన్‌లిమిటెడే అని చెప్పేసి. సో, రేషన్ కూడా అన్‌లిమిటెడ్ కాకపోతే మీరు ఫస్ట్ వీక్ కావచ్చు కాబట్టి మీరు వాళ్ళకిచ్చిర్రు. తర్వాతకైతే మళ్ళీ రిటర్న్ తీసేసుకున్నారు. బట్ ఇక్కడి నుంచి అయితే రేషన్ అనేది మీరు గెలుచుకోవాలి. గెలుచుకున్నోళ్ళకు గెలుచుకున్నంత అన్నట్టు మాట్లాడిండు. సో, ఇక్కడ 3 క్లాన్స్ కాబట్టి ఫస్ట్ లార్జ్ క్లాన్ యష్మి వాళ్ళకు స్టోర్‌లో కొంచెం రేషన్ ఉంటదనమాట. సో, ఒక బజర్ మోగినెమ్మటే ఈమె ఎళ్ళాలి. వెళ్ళిన తర్వాతకి ఆమె తన సామాను మొత్తం తీసుకోవడం. అలానే సెకండ్ బజర్ అప్పుడు 9కి తర్వాత థర్డ్ బజర్ అప్పుడు ఇంకా థర్డ్ క్లాన్ అయినటువంటి నిఖిల్. సో, వీళ్ళందరూ ఎళ్లి ఫోర్త్ బజర్‌లోపు మొత్తం ఫుడ్ అంతా పెట్టేసుకొని చేసుకోవాలి. సో, ఇట్లా ఎవరు వాళ్ళు పోయిల్లు ఎవరికి సంబంధించిన ఆ టైంలో వాళ్ళకున్న లిమిటెడ్ టైంలో వాళ్ళైతే సో, కొద్దిగా ఫుడ్ అయితే గ్యాదర్ చేసిల్లు. రేషన్ అయితే గ్యాదర్ చేసిల్లు. సో, గ్యాదర్ చేసిన తర్వాతకి మళ్ళా బిగ్ బాస్ పెట్టిన కండిషన్ ఏందంటే నాకు చాలా బాగా అనిపించింది. ఫుడ్ గెలవడంతోటే ఓహ్! గెలిచిల్లే అనుకున్నా. తర్వాతకేందంటే వీళ్ళకో టాస్క్ ఇచ్చిండు. సో, టాస్క్ ఏందంటే 2 అవకాశాలుంటాయి ఫుడ్‌ని గెలుచుకోవడానికి. అంటే ఈ 2 అవకాశాలు మీకు అర్థమైంది ఇక్కడ. ముగ్గురిలో ఇద్దరు క్లాన్స్‌కే ఫుడ్ దొరికే అవకాశం ఉంటది. సో, ఇంక ఏ ఒక్క క్లాన్ అయితే ఖచ్చితంగా బలవ్వాలి ఇక్కడ. సో, బిగ్ బాస్ పెట్టిన కండిషన్ అది. సో, ఆ కండిషన్ ఏందంటే సో, ఫస్ట్ 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 మెంబర్స్ ఏందంటే ఒకటి లెమన్ పిజ్జా అని పెట్టి ఒక టాస్క్ ఇచ్చిండు. సో, అక్కడ ఒకటి మనకు ఇప్పుడు కామన్‌గా చిన్నప్పుడు మనం కిడ్స్ ఆడుకునేదనమాట. అలా చిన్న బాల్స్ ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే అటు ఇటు అనుకుంటా వాటిని కింద ఒక హోల్ ఉంటది. అందులో పడేసుకోవాలి. సో, లైక్ అలానే వీళ్ళకి కూడా ఒకటి ఇచ్చేసినారనమాట. సో, ఇచ్చేసి ఏంటిదంటే గేమ్ ఇచ్చేసిండు. లెమన్ పిజ్జా అని ఒక గేము. సో, 3 నిమ్మకాయలుంటాయి. దీనికి సంచాలక్‌గా శేఖర్ భాషని పెట్టుకున్నారు వాళ్ళందరూ కలిసి. సో, ఎక్కువ ఎవరు లెమన్ అయితే అక్కడ చదరంగానికి సంథింగ్ అట్లా చిన్న సర్కిల్ లెక్క ఉంటాయనమాట. మధ్యలో మధ్యలో బ్లాక్స్ ఉంటాయి. సో, వాళ్ళు అల్లించి తీసుకొచ్చుకొని ఆఖరికైతే కింద పడేయాలి. సో, టాస్క్ మీ అందరూ చూసుంటే మీకు ఐడియా ఉంటది. సో, ఆ టాస్క్‌లో ఎవరు ఎక్కువ రౌండ్స్ ఎవరెక్కువైతే ప్లే చేస్తారో అట్లా లెమన్స్ కింద పడేస్తారో వాళ్ళు గెలుస్తారని చెప్పేసి. సో, ఈ టాస్క్‌లో అయితే మొత్తానికైతే ఇక్కడ యష్మి గౌడ టీమ్ గెలిచిందనమాట. సో, ఆ క్లాన్ ఎవరైతే వాళ్ళ టీమ్ తరపు నుంచి వచ్చిర్రంటే పృథ్వీను, అభయ్ వచ్చిండు. సో, వాళ్ళిద్దరు బాగా ఆడిల్లు. ఇక నిఖిల్ క్లాన్ గురించి అంటే నిఖిల్ క్లాన్‌లో వాళ్ళిద్దరే.
మణికంఠను, నిఖిల్. సో, ఇక్కడ 'నైన్‌క' క్లాన్‌లో సీతాను, ఇక్కడ నబీల్. సో, వీళ్ళిద్దరు వచ్చేసిళ్ళు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ ఉన్న టైంలో బజర్ మోగేలోపు అయితే మొత్తానికి యష్మి క్లాన్ మొత్తానికైతే ఎక్కువ చేసిళ్ళు. సో, వాళ్ళు క్లాన్ గెలిచిల్లనమాట. సో, ఆ టాస్క్ గెలిచారు కాబట్టి వాళ్ళు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో ఆ ఫుడ్ అనేది వీళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళకి పర్మిషన్ వచ్చింది. సో, నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ ఒక టాస్క్ ఇచ్చిళ్ళు. సో, రేషన్‌లో కొన్ని వస్తువులుంటాయనమాట. కొన్ని పదార్థాలుంటాయి. కొన్ని రేషన్ ఉంటది. సో, బిగ్ బాస్ చెప్పినప్పుడు ధనాధనలు ఎళ్ళేసి అక్కడున్న ఏ ఐటెమ్ అయితే బిగ్ బాస్ చెప్తారో ఆ ఐటెమ్ తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ పెట్టాలన్నమాట. సో, ఫస్ట్ ఎవరు పెడతారో వాళ్ళు గెలిచినట్టు. సో, ఇక్కడ ఎన్ని బజర్స్ ఉంటాయో అంటే ఎన్ని ఐటెమ్స్ చెప్తారని బిగ్ బాస్ ఇష్టము. కాకపోతే బిగ్ బాస్ ఎప్పుడైతే స్టాప్ అని చెప్పారో లాస్ట్ బజర్ మోగే వరకు ఎవరు ఎక్కువైతే విన్ అయితారో వాళ్ళు గెలిచినట్టు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ అయితే దీనికి ఈ టాస్క్‌కి సంచాలక ఎవరు బిగ్ బాస్ యష్మిని సెలెక్ట్ చేసిండు. సో, సెలెక్ట్ చేసిన తర్వాతకి చెప్పలేము ఒక్కోసారి ఫుడ్ అనేది కొంచెం వెయిటింగ్ మిషన్ కూడా పెట్టేది కాబట్టి సమ్‌టైమ్స్ ఏమైద్దంటే వెయిటింగ్‌లో కూడా అంటే మన బరువు జోకుట్లో కూడా సో, ఎగ్జాక్ట్ బరువు అనేది బిగ్ బాస్ చెప్పిన ఒకవేళ తీసుకురాలేము కదా! మరి అప్పుడేంది మా సిట్యుయేషన్ అన్నప్పుడు అప్రాక్స్ నియర్ బై ఏదుంటే దాన్ని డెసిషన్ తీసుకుంటా అని చెప్పేసి యష్మిని వీళ్ళు అడిగిళ్ళు. సో, తను కూడా యాక్సెప్ట్ చేసింది. సో, ఇలా చెప్పినంక ఒక్కొక్కసారి ఒక్కొక్క టాస్క్ ఇచ్చిందనమాట. ఫస్ట్ ఒకట ఏంటిది ఫస్ట్ చెప్పిందేంటిది ఫస్ట్ మైదా పిండి అని చెప్పేసి నెక్స్ట్ ఇంకేంటిది నెక్స్ట్ ఇక్కడ శనగపప్పు అని తర్వాతకి 250 గ్రామ్స్ మరమరాలని చెప్పేసి చెప్పాననమాట బిగ్ బాస్. సో, బిగ్ బాస్ చెప్పినప్పుడు కామన్‌గా ఏ ఒక్క మనిషి కూడా ఎగ్జాక్ట్ 250 గ్రామ్స్ అయితే తీసుకురాలేదు కదా! సో, అప్పుడు ఏం చేయాలి? యష్మి అయినటువంటి సంచాలకుగా ఉన్నటువంటి యష్మి ఏం చేయాలి? ఖచ్చితంగా అలా అప్రాక్స్ ఏది దగ్గరది ఉందో దాని నియర్ బై ఏదుందో తీసుకోవాలి. మరీ అట్లని చెప్పేసి ఇప్పుడు 250 గ్రాములు అన్నప్పుడు 350, 300 గ్రాములు అంతా పైకి కూడా కరెక్ట్ కాదు. సో, 256కి, 250కి నియర్ బై ఏదుందో దాన్ని తీసుకోవాలి. ఆ ఇద్దరిట్లో ఎవరు తక్కువున్నా వాళ్ళది తీసుకోవచ్చు ఒకేళ. యష్మి అది ఇష్టం అన్నమాట. యష్మి చేతిలో ఉంటది డెసిషన్ అనేది. సో, అప్పుడు మణికంఠ ఏం చేసిండు 290 తీసుకొచ్చిండు. సీత 314 తీసుకొచ్చింది. సో, కంపేర్ చేస్తే వీళ్ళిద్దరిట్లో తక్కువ ఎవరిది ఉంది 290 నియర్ బై ఉంది. 250-40 గ్రామ్స్ ఎక్కువుంది. ఇంకోటేందంటే పర్ఫెక్ట్ ఎవరున్నారు గదా! సో, అంత వెయిట్ అనేది ఎవరు ఎగ్జాక్ట్‌గా వెయిట్ తీసుకురాలేరు. ఎవరైనా మనైతే రోబోట్స్ కాదు కాబట్టి సో, ఇంతనే తీసుకురావాలని ఏముండదు. బట్ వీళ్ళిద్దరిలో ఇప్పుడు డిసిషన్ ప్రకారం ఏం చేయాలి, ఇక మణికంఠ వాళ్ళు గెలిచిరని చెప్పేసి అనౌన్స్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉండే. బట్ అక్కడ యష్మి ఏం చేసింది ఫ్లిప్ అయిపోయింది మొత్తానికి. లేదు ఇక్కడ వీళ్ళిద్దరిది కరెక్ట్ లేదని చెప్పేసి ఇక్కడ వీళ్ళిద్దరు గెలవలే బిగ్ బాస్ అని చెప్పిందనమాట. సో, అప్పుడు మణికంఠ కూడా చెప్పిండు. మేము రోబోసా ఏమన్నా మేము ఎగ్జాక్ట్ తీసుకురానికి ఆల్రెడీ మీకు నిన్ను అడిగినాం కదా ఇంతకుముందు కూడా. సో, అడిగినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసినావు. అది కూడా అప్రాక్స్ ఏది దగ్గర ఉంటదో నియర్ బైలో దాన్ని యాక్సెప్ట్ చేశా అని చెప్పేసి. మరి ఇప్పుడు నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావమ్మా అని చెప్పేసి అంటే కూడా నాది నా రూల్ అంటుంది. బట్ అయితే నాకు కరెక్ట్ అనిపియలే. ఎందుకంటే తను ముందు చెప్పాల్సిండే ఒకటేందంటే ఎగ్జాక్ట్‌గా మీరు తీసుకురావాలి. లేదు మీరు చెప్పే డెసిషన్స్ కాదు. నా డెసిషన్ ఫైనల్ అని చెప్పేసి ఒక మాట అనాలి. ఇంకొకటేందంటే ఎగ్జాక్ట్ అప్రాక్స్ అన్నప్పుడు అప్రాక్స్ తీసుకురావాలి. ఎగ్జాక్ట్ అన్నప్పుడు ఎగ్జాక్ట్ తీసుకురావాలి. అంతే అని చెప్పేసి మాట్లాడితే బాగుండు. కాకపోతే వాళ్ళకు ముందు ఒక మాట చెప్పింది. ఏందంటే నేను మినిమమ్ ఒకవేళ అది లేకపోతే ఎగ్జాక్ట్ వెయిట్ అని లేకపోతే నియర్ బై ఉంది తీసుకుంటా అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ 290 అన్నప్పుడు మణికంఠ తీసుకోవాల్సిన అవసరం ఉండే. బట్ తనైతే మాట మార్చడం అనేది మణికంఠకైతేనేమి చూసి నాకు కూడా అనిపించిందనమాట. సో, ఆ విషయంలో ఖచ్చితంగా యష్మి అయితే ఫెయిల్ అయిపోయింది. ఇంకోటేందంటే ఇక్కడ చెప్పినా కదా! సో, ఇక్కడ వీళ్ళు ఇట్లా ఈ టాస్క్ ఆడిల్లు. ఈ టాస్క్‌లో మొత్తానికి 2-2, 2-3 అంటే ఇక్కడ నిఖిల్ క్లాన్ ఏమో 3 వచ్చిందనమాట. సో, ఒకటి అక్కడ జడ్జ్‌మెంట్ చేయలేదు. ఇద్దరికీ ఇవ్వలేదు. సో, సీత క్లాన్ ఏమో అంటే 9 క్లాన్ ఏమో 3. సో, వీళ్ళకి కూడా రేషన్ వచ్చేసింది. ఇంకా మిగిలింది ఎవరు నిఖిల్ క్లాన్. సో, వీళ్ళకి ఫుడ్ లేదు. ఎందుకంటే వీళ్ళు ఏ టాస్క్ కూడా గెలవలేదు. చెరొక టాస్క్ వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి వాళ్ళకి ఫుడ్ వచ్చింది. వీళ్ళకి రాలేదు. సో, ఆ టైంలో సీత కొంచెం ఎమోషనల్ అయిపోయిందనమాట. ఎందుకంటే బిగ్ బాస్ ఇక వాళ్ళకి ఒక్కళ్ళకి ఎందుకు బిగ్ బాస్ మాకు కూడా అవకాశం ఇవ్వండి. మాలో ఉన్న మీ రేషన్ వాళ్ళకి షేర్ చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. ఇంకోటేందంటే నిఖిల్ కూడా అంతకుముందుకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చినప్పుడు సో, ఏదైతే రేషన్ సేకరించిండో ఆ రేషన్‌ని మళ్ళీ స్టోర్ రూమ్‌లో పెట్టమని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిండనమాట. సో, పెట్టిన తర్వాతకి సీత అయితే ఎమోషనల్ అయిపోయింది. నాకిక్కడ ఒక చిన్న బాధ అనిపించింది ఏందంటే తర్వాతకి యష్మి కూడా బాగా ఎమోషనల్ అయిపోయింది. బట్ నాకది ఫేక్ అనిపించింది. ఎందుకంటే ఇంత ఇప్పుడు ఒక టాస్క్ సో, ఈ టాస్క్‌లో ఉన్నప్పుడు గెలవడము, ఓడడం సహజం. కాకపోతే ముందు యాస్ ఏ నువ్వు ఒక సంచాలక్ ఉన్నప్పుడు నువ్వు ఒక డెసిషన్ అనేది నువ్వు మేకింగ్ అన్నమాట. నువ్వు చెప్తావు. బిఫోర్ టాస్క్ అప్పుడు కూడా నువ్వు కొన్ని రూల్స్ చెప్తావు. సో, ఆ రూల్స్ చెప్పినప్పుడు అదే రూల్స్ ప్రకారం వాళ్ళు గేమ్ ఆడతారు కాబట్టి, అదే ప్రకారం వాళ్ళు నీ దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు నువ్వేం చెప్పినావో ఆ మాట మీద నువ్వు కట్టుబడి ఉండాల్సింది. అప్పుడు ఏం చేసినావు? ముందొక మాట చెప్పినావు. తర్వాతకి ఇది నా ఇష్టం, నా జడ్జిమెంట్ ఇట్లే ఉంటది. బిగ్ బాస్ నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నాడు మరి అలాంటప్పుడు? మీరు పోయి బిగ్ బాస్‌ని అడగండి అని ఎట్లా మాట్లాడిందో నాకైతే అర్థం కావట్లే. కన్‌ఫ్యూజన్ మైండ్‌లో ఉంది ఆ అమ్మాయి అయితే. ఇంకొకటి
వీళ్ళు ఇప్పుడు వీళ్ళకు రేషన్ లేదు, రేషన్ లేదని చెప్పేసి చాలా ఎమోషనల్ అనమాట. ఇప్పుడు ఎవరికంటే ఇప్పుడు మాకు రేషన్ రాలే అని చెప్పేసి అంటే ఇప్పుడు నిఖిల్‌గానికి రేషన్ రాలేదని ఇటు వీళ్ళు ఏడుస్తున్నారు, అటు వాళ్ళు ఏడుస్తున్నారు. నేనేం చేయలేను. అది డ్రా అయితే 3-3 అయితే ఏమైతది అని చెప్పేసి అంటుంది. ఓకే. 3-3 అయినా కూడా అప్పుడు ఈక్వల్ ఇద్దరికీ రేషన్ ఇచ్చే అవకాశం ఉండేది. బట్ ఈమె చేసిన అనాలోచిత నిర్ణయంతోటి ఆ డెసిషన్ ఇచ్చేయడంతోటైతే ఫెయిల్ అయిపోయింది. అట్లని చెప్పేసి కూడా ఇప్పుడు ముందు ఇక్కడ ఎవరికీ తెలియదు కదా! 3-3 అయితదని ఎవరు అనుకోరు. కాకపోతే చెప్తే ఏమయ్యేది తెలవదు. తర్వాత సెకండ్‌ది జరిగేది. ఏమంటే ముందైతే నా జడ్జిమెంట్ ఇచ్చేస్తా తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి డిస్కషన్ అంటే, ఆల్రెడీ డెసిషన్ అనేది ఒకసారి తీసుకున్నాక, మళ్ళా మనం తీసుకోనీకి ఉండదు గదా! వన్స్ డెసిషన్ ఆల్రెడీ డన్ అయిపోయినంక మళ్ళీ లేదు బిగ్ బాస్ అని చెప్పేసి అంటే కరెక్ట్ బిగ్ బాస్ ఒప్పుకోడు. అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతా అంటే ఎట్లుంటది? కుదరదు కాబట్టి, సో, ఆ టైంలో అయితే యష్మి అయితే సంచాలక్ అయితే ఫెయిల్ అయినట్టు నాకనిపించింది. ఎవరైనా ఎపిసోడ్ చూడనోళ్ళుంటే చూడండి. లేకపోతే మీకు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. యష్మి అయితే నాకనిపించింది సంచాలక్‌గా యష్మి ఫెయిల్ అయిపోయింది. ఇంకోటి చెప్పినా కదా! వీళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఫుడ్ లేదు, ఫుడ్ లేదు, ఫుడ్ లేదని చెప్పేసి. మరి ఇదే ఫుడ్ లేదని చెప్పిన వాళ్ళు ఏ విధంగా రాబరీ చేస్తారో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఈ క్లాన్ వాళ్ళకి ఫుడ్ లేదని చెప్పేసి ఎమోషనల్ అయ్యారు. అక్కయితే గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మీరు ఏదైతే రేషన్‌ని సేకరించుకున్నారో, ఆ రేషన్‌ని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి. సో, అప్పుడు మరి వీళ్ళేం చేయాలి? ఎవరి ఫుడ్‌ని వాళ్ళు కాపాడుకోవాలి. అది పాయింట్ నంబర్ 1. ఇక్కడ సో, 2 టాస్క్‌లు ఇచ్చేసిళ్ళు. వీళ్ళు గెలుచుకున్న తర్వాతకి ఎవరి ఫుడ్‌ని వాళ్ళు కాపాడుకోవాలన్నప్పుడు వీళ్ళు ఏడవద్దు కామన్‌గా. వీళ్ళు ఏదో అసలుకు మా వల్ల కావట్లేదు, వాళ్ళకి ఫుడ్ లేదని చెప్పేసి మా వల్ల కావట్లేదని ఏడ్చినోళ్ళు, మళ్ళీ అదే ఎందుకు ఏడ్చిళ్ళు? ఫుడ్ కోసం ఏడ్చినోళ్ళు, మళ్ళా ఫుడ్ ఎందుకు ఇక్కడ రాబరీ చేసిళ్ళు నాకింకా పెద్ద క్వెషను. అంటే ఏడుపు తప్పా ఇది? ఏడుపన్నది మేబీ ఈ ఫుటేజ్ కోసం చేసిన సిట్యుయేషనా ఇది? అంతే కదా! చూస్తే మీకు ఎవరికైనా అదే అనిపిస్తది. ఫుడ్ లేదని ఏడ్చిన వాళ్ళే, పలానా వాళ్ళకి ఫుడ్ లేదని ఏడ్చిన వాళ్ళే, సో, అదే ఆపోజిట్ క్లాన్ నుంచి ఏ విధంగా ఫుడ్ అనేది రాబరీ చేస్తారనేది నా క్వెషను. అంటే నాకు ఐదర్ ఇది వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే ఎమోషనల్‌గా ఏడవడం అనేది ఓన్లీ ఫుటేజ్ కోసం ఏడ్చినట్టయితే నాకనిపించింది. ఎస్పెషల్లీ ఇక్కడ మెయిన్‌గా నెక్స్ట్ సోనియా. సోనియా కూడా సేమ్ అదే విధంగా ఏడ్చింది. సో, ఫస్ట్ టాస్క్ వాళ్ళే గెలిచిర్రు కాబట్టి, వాళ్ళ రేషన్ వాళ్ళకు బిగ్ బాస్ తీసుకుపోమని చెప్పినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏడ్చిందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. నా వల్ల కాట్లే అని టూ మచ్ ఎమోషనల్. ఈమె ఎక్కడ ఏడుస్తే అప్పుడు ఎమ్మటే అభయ్ వస్తుండు. ఎవరైనా మాట్లాడనీకి వచ్చినా కూడా లేదు లేదే జస్ట్ వేరే మేము మాట్లాడుకుంటాంలే కొద్దిగా ఏంటి స్పేస్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతుండు. మరి ఇదే సెకండ్ టాస్క్ గెలిచినాక ఇక్కడ సీత ఇలానే ఏడ్చింది. మళ్ళీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఫుడ్ రాబరీ చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు? అంత జెన్యూన్‌గా ఏడ్చినప్పుడు, వాళ్ళకి కూడా ఫుడ్ లేదు బిగ్ బాస్ అని ఏడ్చినప్పుడు, మరి వాళ్ళ ఫుడ్ ఏ విధంగా దొంగిలిస్తావు అనేది నా క్వెషన్ మార్క్. ఎస్పెషల్లీ సోనియా ఫ్రిడ్జ్‌లో ఉన్న చికెన్‌ని వీళ్ళు దొంగిలించింది. నయనిక క్లాన్ దగ్గర ఉన్న చికెన్‌ని దొంగిలించిందనమాట. అందుకే నాకనిపిస్తుండే. వీళ్ళందరూ అంతా ఫేక్ మాస్క్ పెట్టుకొని ఆడుతున్నారనైతే నాకనిపిచ్చింది. సో, ఇది అయిపోయింది. రాగి పిండో పాపం నయనిక అంటే ఇక నిఖిల్ క్లాన్ వాళ్ళకేమో రాగి పిండి తినాలి 1 వీక్ వరకు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. సో, దీని తర్వాతకేందంటే సో, యాస్ ఎ చీఫ్ వీళ్ళది లార్జర్ క్లాన్ కాబట్టి వీళ్ళకు ఒక బెడ్‌రూమ్ ఇచ్చిండు బిగ్ బాస్. డ్రాగన్ ఫ్లై అని బెడ్‌రూమ్ ఇచ్చిండు. సో, అందులోనే వీళ్ళు పడుకోవాలి. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే సోనియా ఏం చేస్తుంది ఇక్కడ నిఖిల్ క్లాన్ వాళ్ళ బెడ్‌రూమ్‌లో పడుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి సోనియా ఇక్కడ పృథ్వీకి అలానే ఫస్ట్ ఇక్కడ సోనియాకి చెప్పింది యష్మి. సో, మనకు ఒక బెడ్‌రూమ్ మనకు అలాట్ చేసిర్రు కాబట్టి మన బెడ్‌రూమ్‌లో మనం పడుకుందాము. వేరేటోళ్ళ బెడ్‌రూమ్‌లో వద్దు. ఎందుకంటే మళ్ళీ బిగ్ బాస్ నుంచి మనకు మళ్ళీ ఏదన్నా మళ్ళీ ఇట్లా ఆదేశాలు వచ్చిందంటే మళ్ళీ ఇబ్బందయితది రేపు రోజు. మనకిచ్చింది కేటాయించిన రూమ్‌లో మనం ఉందామని చెప్పేసి చెప్పుద్దనమాట. మళ్ళీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ బిగ్ బాస్ తోటి తలనొప్పులెందుకు? ఎవరికి అసైన్ చేసిన బెడ్‌రూమ్‌లో అక్కడనే పడుకుందాం అని చెప్పేసి యష్మి సోనియాకి చెప్పింది. నెక్స్ట్ పృథ్వీ అక్కడుంటే పృథ్వీకి చెప్పింది. అలా క్లాన్ మెంబర్స్ అందరికి చెప్తుందనమాట. ఎవరికి అసైన్‌గా కేటాయించిన బెడ్‌రూమ్‌లో వాళ్ళే పడుకోవాలని చెప్పేసి. అయితే ఇప్పుడు ఇక్కడ అంటది కదా! సోనియా అంటది ఇక్కడ నిఖిల్‌తోటి మాట్లాడుతది. సో, ఎమోషనల్‌గా కనెక్ట్ అయితున్నా. నా ఎమోషన్‌తో కనెక్ట్ అవ్వనీకి ఆమెకొచ్చిన ఇబ్బంది ఏముంది? నేను ఎట్లుంటే ఆమెకేందన్నట్టు మాట్లాడుతుంది. మరి ఇక్కడ సో, క్లాన్ చీఫ్ కదా! మరి ఆ మాట ఇనాలి గదా! ఎందుకంటే ఇంతకుముందుకు సీత అయితుంది, ప్రేరణ అయితుంది అది జ్యూస్ బాటిల్ గురించి డిస్కషన్‌లో అప్పుడు నీ క్లాన్ చీఫ్ వాళ్ళ మాట నువ్వు ఒబే చేయొద్దు. సో, వాళ్ళకి ఇష్యూ నువ్వు చెప్పుకోవాలి. వాళ్ళ మాట మనం రెస్పెక్ట్ చేయాలి. ఏదన్నా ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారన్నప్పుడు మరి ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్‌కి తగ్గట్టు నువ్వు ఇక్కడ బిహేవ్ చేయాలి. ఇక్కడ నీ ఒపీనియన్ ఏంది? ఇక్కడ నీకే బాధ అనిపిస్తే నీ దగ్గర ఉంచుకొని చీఫ్ చెప్తే చీఫ్ చెప్పిన డెసిషన్ బేస్ చేసుకొని నువ్వు అక్కడ బిహేవ్ చేయాలి. సో, ముందే చీఫ్ చెప్పింది గదా! ఇక్కడ ఎవరి బెడ్‌రూమ్‌లో వాళ్ళే పడుకోవాలన్నప్పుడు, నీ ఎమోషన్‌లన్నీ పక్కన పెట్టేసుకొని ఇక్కడ చీఫ్ చెప్పిన పద్ధతి ప్రకారము నువ్వు అక్కడ ఉండాలె.
బిహేవ్ చేయాలో వాళ్ళకి తగ్గట్టు నువ్వు ఉండాలక్కడ. ఏ బెడ్‌రూమ్ అయితే నీకు అసైన్ చేస్తున్నారో, ఆ బెడ్‌రూమ్ దగ్గర పోతా అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడుకోవాలి. మరి అలాంటప్పుడు ఈ డైలాగులు ఎందుకమ్మా? తప్పు కదా! సో, అలాంటప్పుడు అంటే మన వరకొస్తే గాదు తెలవదు ఆ నొప్పన్నట్టు. ఇప్పుడు నీకిక్కడ ఎమోషనల్‌గా నువ్వు నిఖిల్‌తోటి కనెక్ట్ అవుతున్నావు అని చెప్పేసి అక్కడ చెప్పిండానా? లేకపోతే నీకు అక్కడ చీఫ్ చెప్పిన మాటలు నీకు నచ్చకపోవడంతోటి ఇక్కడ నువ్వు ఒబే చేస్తున్నావా? అంటే నువ్వు గూడా ఇక్కడ మాస్కే గదా! అక్కడొక వెర్షన్ చెప్తున్నావు, ఇక్కడొక వెర్షన్ చెప్తున్నావు. నీ దగ్గరికొచ్చినప్పుడేమో నువ్వేం జేసినా గూడా కరెక్ట్ అయిపోతుంది. వేరేటోళ్ళకొచ్చేసరికి వాళ్ళు రాంగ్. నీకు చీఫ్ ఉన్నప్పుడు నీకు చీఫ్‌కి చెప్పుకో నువ్వు. నువ్వు ఇట్లా ఏడుస్తావు. నువ్వు డిస్కస్ చేస్తావు. నువ్వెట్లా ఇక్కడ ఒబే చేస్తావు ఆ వర్క్ చేయనని చెప్పేసి. సో, మీ చీఫ్‌తో మాట్లాడుకొని, మీ చీఫ్‌తో చెప్పుకోండి అని అన్నప్పుడు, సో, అదే చీఫ్ ఒక రూల్ ఇక్కడ చెప్పినప్పుడు, ఆ రూల్‌ని మనం పాటించాల్సిన మినిమమ్ సెన్స్ అనేది ఒకటుంటది కాబట్టి, మరి అదే విధంగా మనం ఎందుకు బిహేవ్ చేయట్లేము? రూల్స్ పెట్టనీకే గాని మనము చేయనీకి కాదా అనేది నా క్వెషన్. సో, ఈ మ్యాటర్‌లో నాకైతే ఫ్లిప్పే గదా! ఈమెతో మాట్లాడింది. సోనియా అయితే కరెక్ట్‌గా ఉండట్లే గదా! అలానే. ఇక నిఖిల్‌తోటి చాలా క్లోజ్‌గా ఉంటుంది. నువ్వు సిగరెట్ తాగేస్తే నీకేదైనా ఇస్తా అని చెప్పేసి స్టేట్‌మెంట్‌లివ్వడము. మళ్ళీ ఇక్కడ విష్ణుప్రియ గురించి మొత్తం నువ్వు అడల్టరీ అని చెప్పేసి మాట్లాడడం. మరి ఈమె చేసేదేంటిదో నాకింక అర్థం కావట్లేదు. నిఖిల్‌తోటి ఇన్ని రోజులు క్లోజ్‌గా మూవ్ అయ్యి, ఇప్పుడు ఎమోషనల్‌గానే కనెక్ట్ అవుతున్నా అని చెప్పేసి నాకు నచ్చట్లేదని చెప్పేసి, ఇక నుంచి నీతోటి ఎక్కువ ఉండనని చెప్పేసి నిఖిల్‌కి హ్యాండ్ ఇచ్చింది. పాపం నిఖిల్ అయితే కన్‌ఫ్యూజన్ మైండ్ అబ్బా! ఏ విధంగా బిహేవ్ చేయాలో అర్థం కావట్లేదు. ఏదో స్టార్టింగ్‌లో తీసుకున్న ఇనిషియేటివ్ బేస్ చేసుకొని మనోడిని ఇప్పుడు తను ఎట్లున్నాడంటే తన పరిస్థితి క్లోజ్‌గా మూవ్ అవుదామంటే క్లోజ్‌గా ఉంటాం. ఎమోషనల్ అంటే ఎమోషనల్ అంటున్నారు. సీరియస్‌గా ఉందామంటే సీరియస్ అంటున్నారు. డిక్టేటర్‌షిప్ అంటున్నారు. నేను ఏ విధంగా ఉండాలో నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా కన్‌ఫ్యూజన్ మైండ్‌లో ఉంటుండు నిఖిల్. సో, యష్మి కూడా వచ్చేసి తన దగ్గరకొచ్చి కొంచెం ఆహ్, ఎందుకు అట్లా అవుతున్నావు? కొంచెం నార్మల్ అవ్వు అని చెప్పేసి తను చెప్తుంది. బట్ తను ఇంకా కన్‌ఫ్యూజన్ మైండ్‌లో ఉంటుండు. ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు బేసిక్‌గా. కాకపోతే ఈ చికెనున్ను, ఈ మటన్ వీళ్ళ దగ్గర నుంచి దొంగిలించినప్పుడు నబిల్ అయితే చేసిన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, వాళ్ళాట తీయడం కరెక్ట్ కాదు. నేను కూడా తీస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గరనే కొన్ని ఐటెమ్స్ తీసుకుపోయి అయితే అక్కడ రెస్ట్ రూమ్ ఉంటాయి కాబట్టి, ఆ రెస్ట్ రూమ్ పైన అయితే మొత్తం ఆ పైన ఆ డెస్క్‌లుంటాయి కాబట్టి అక్కడైతే మంచిగా దాచిండు. అయితే నాకు బాగా అనిపించింది. కానీ మెయిన్‌గా ఏంది ఫుడ్ లేదని ఏడ్చిన వాళ్ళు మళ్ళీ దొంగతనం చేయడం అనేది నాకు చిత్రం అనిపించింది మెయిన్‌గా. అదొకటి. సో, నెక్స్ట్ ఇక చెప్పాక ఇంకో పాయింట్ ఏంటిదంటే ఇక్కడ మణికంఠ గురించి. సో, వీళ్ళంతా చేస్తుంటే మణికంఠ అంటాడు, "అరేయ్! నిఖిల్ మనం కూడా దొంగతనం చేద్దాంరా. నాకు జ్యూస్ తాగబుద్దయితుంది. నాకు అది తాగబుద్దయితుంది. ఇది తిందాం, అది తిందాం" అంటే, "అరే! అట్లా కాదురా ముందు నువ్వు ప్లాన్ చేయరా. నువ్వు ప్లాన్ చేసి నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి. సో, నీకు ఓకే అయినంక సో, నేను తర్వాతకొస్తా" అంటే, "అదేందిరా నువ్వు చీఫ్ కాబట్టి ఒక చీఫ్ నువ్వు. నీలో ఉన్న నీ మెంబర్ నేను. సో, నాకు ఇబ్బంది అనిపించినప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. నువ్వు నన్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదుంటది. నువ్వు చేయకుండా ఏందిరా బయ్ ఊకే ఏమంటే నువ్వెళ్ళు అంటావు. నువ్వు చీఫ్ ఎట్లా అయితావు నువ్వు?" అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యల ఫన్నీ వేలో డిస్కషను. ఇంకోటి లాస్ట్‌లో కూడా నైనిక, నిఖిల్ ఇక్కడ వాళ్ళుంటారనమాట. మణికంఠ ఉంటాడు. "అరేయ్! నాకు సపోర్ట్ చేయరా" అంటే, "ఏందిరా ఇప్పటికే నన్ను తిని 5 కేజీస్ తినేసినవురా. చాలా బక్కగా అయిపోయినా. ఇంకేందిరా నా దగ్గర ఏం మిగిలిందని నన్ను తింటావురా" అని చెప్పేసి అంటాడు. మనోడు అప్పుడే అంటాడు, "నా వల్ల కావట్లేదమ్మా. నేను ఇది తినలేకపోతున్నా. నా నోట్లో ఎవరన్నా ఇది పల్పి ఆరెంజ్ పోసి నన్ను లేపండి. పల్పి ఆరెంజ్ పోసి లేపని" చెప్పడం. చాలా ఫన్నీగుందనమాట. పాయింట్ గూడా మణికంఠ చాలా బాగా మాట్లాడుతుండు. స్టార్టింగ్‌లో కొంచెము అది ఆ ఫ్యామిలీ ఇష్యూస్ అని వాటి గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఇదేదో సెంటిమెంటల్‌గా మనకు అందరిని ఈ విధంగా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుండు అనిపించింది. కాకపోతే ఏందంటే టాస్క్‌లో కూడా మనోడు మాటలు చాలా వ్యాలిడ్‌గా ఉంటున్నాయి. అది కూడా పాయింట్ వైస్‌గా మాట్లాడుతుండు. అది చాలా బాగా అనిపించింది. సో, ఇక్కడ నబీల్ అయితే రియలైజ్ అయిపోయిండు తీసుకొని. ఇంకోటేందంటే మణికంఠ అయితే అసలుకు నెక్స్ట్ లెవెల్ అన్నమాట నిఖిల్ తోటైతే. దొంగతనం చేద్దాం పట్రా అంటే మనోడేమో రాట్లేదు. "అరె! నా వల్ల కాదురా అలాంటివి. నేను ఆడలేనురా" అని చెప్పేసి చెప్పడము. "అరె! నువ్వేందిరా బాబు" అని వీళ్ళిద్దరి మధ్యలో చాలా ఉందన్నమాట. ఇంకోటేందంటే ఇక్కడ ప్రేరణను ఇక్కడ విష్ణుప్రియ ఆల్రెడీ 'నైన్‌క' క్లాన్ వాళ్ళు ఏం చేషిల్లంటే వీళ్ళు ఎప్పుడైతే దొంగతనం చేషిల్లో వీళ్ళ చికెన్, మటన్ దొంగతనం చేషిల్లని చెప్పేసి వీళ్ళు తెలిసిందో వీళ్ళకు, తెలిసిన తర్వాతకి వీళ్ళు కూడా ప్లాన్ చేషిల్లనమాట. సో, ఈ యష్మి క్లాన్ నుంచి కొంచెం ఆ జ్యూస్ ఉంటాయి కాబట్టి అక్కడ అవి తీసుకొచ్చి పల్పి ఆరెంజ్‌ని తీసుకొచ్చేసిల్లు. సో, వీళ్ళు లోపల తింటుంటే అప్పుడు విష్ణుప్రియ వీళ్ళ దగ్గరికెళ్ళి అంటే వాళ్ళ క్లాన్ దగ్గరికెళ్ళేసి, "అరె! నాకొక అది పల్పి ఆరెంజ్ ఇవ్వండి. వాళ్ళ ముందు తాగాలని ఉందని" చెప్పేసి అంటే, సో, అప్పుడు తీసుకొని వాళ్ళ దగ్గరికి పోతుంటే ఇక్కడ యష్మి వాళ్ళొచ్చేసి తనను ఇక్కడ పోక్ చేయడం జరిగిందనమాట. జరిగినప్పుడు అభయ్ ఎళ్లి సీత దగ్గర మాట్లాడుతుండు. ఎక్కడ సీత కాదు సారీ సోని దగ్గరికి. ఏమని మాట్లాడుతుండంటే, వీళ్ళు కావాలని రెచ్చగొడతారు అని చెప్పేసి అన్నాక, ఇక్కడట పోకింగ్ చేయడం అనేది ప్రేరణ ఇక్కడ అభయ్ చెప్తాడు ఈ మాట. నాకు కరెక్ట్ అనిపియలే నాకైతే. సో, ప్రేరణ ఏమో మెచ్యూర్‌గా పోక్ చేస్తదంట. విష్ణుప్రియ చీప్‌గా పోక్ చేస్తదంట. చీప్ ఏంది? మెచ్యూర్డ్ ఏంది?
ఎవరైనా పోకింగ్ గదా! అది ఏ విధంగా చేస్తుంది? సో, రెచ్చగొట్టమని ఎవరైనా రెచ్చగొడతారు. వాళ్ళు మర్యాదపూర్వకంగా రెచ్చగొట్టుడు ఉంటది. ఇక్కడ మరీ చీప్‌గా రెచ్చగొట్టుడు ఏముంటది? పోక్ చేయడం అనేది కరెక్ట్ కాదనుకున్నప్పుడు పోక్ చేయడం కరెక్ట్ కాదు అంతే. ఇక్కడ వీళ్ళ క్లాన్ అయ్యేసరికేమో ఇక్కడ ప్రేరణ చేసింది కరెక్ట్ ఉంది. నీట్‌గా ఉంది. పర్ఫెక్ట్ వేలో ఉంది. విష్ణుప్రియకి ఆల్రెడీ శూన్యకి పడతలే కాబట్టి ఇక్కడ ఈయన చెప్తా అంటే ఆమె ఆల్రెడీ చీప్‌గా పోక్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి ఈమె చేసే బిహేవియర్ ఏందనేది నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. అసలుకు సోనియా గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇది మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.